వాసన అలా అయిపోయింది. ఇవనే పేర్లంటే నాకు జ్ఞాపకం వస్తుంది కానీ గుర్తుపడతా. అవును, బిడ్డ గుర్తుపడతా. ఎన్ని సంవత్సరాల కొద్దిగా కన్ను కూడా దూడ వస్తుందా? కన్ను ఎక్కువనే వస్తుందా? డ్రాప్స్ రాసిస్తాను. దురద బాగుంటుంది. అదే మనకి బాడీలో ఎనర్జీ ఉన్నప్పుడు ఐకి కూడా ఎనర్జీ డ్రాప్స్ రాస్తుంది. అది బాగా దమ్ము ఐకైతే డ్రాప్స్ రాస్తుంది. ఇది లక్షాగూడ సత్యమ్మ ట్రస్ట్ ద్వారా ఐ క్యాంపు పెట్టిస్తున్నాము. లాస్ట్ టైం చేసింది 2 years అయిపోయింది అనుకుంటా, 2-3 years అయింది. ఇక ఈసారి 100 మంది వరకు ఇన్విటేషన్స్ పంపినాము. లాలనవ వృద్ధాశ్రమం, మళ్ళీ సదానంద రెడ్డి వృద్ధాశ్రమం వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మన్నాము. సో వచ్చిన వాళ్ళకు ఎగ్జామ్ చేసి అవసరం ఉన్న వాళ్ళకు క్లాసెస్ ఇప్పిస్తాం. సో అది కార్యక్రమం. లక్షాగూడ ట్రస్ట్ ద్వారా ఈ ఐ క్యాంపు నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లింగగౌడు గారు పూర్తి సహాయ సహకారాలు అందించారు. మా గ్రామం నుండి సుమారు ఒక 40 మంది పేషెంట్లు చూపించుకోవడం జరిగింది. దీని తర్వాత లాగనాశ్రమం నుండి కూడా ఒక 15 నుండి 20 మంది వస్తున్నారు. వీరి సేవలను మేము ఎప్పటికీ మర్చిపోవము. స్వచ్ఛందంగా మా గ్రామానికి సేవ చేస్తున్నందుకు మేము లింగగౌడికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. అంకాపూర్లోని లక్షాగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ బిల్డింగ్లో గౌరవనీయులు ఎన్ఆర్ఐ లింగగౌడ్ గారు ఉచితంగా కంటి పరీక్ష క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో కంటి పరీక్షలు దాదాపు ఇప్పటివరకు ఒక 30 మందిని చూసాము. బయట చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ఎవరికైతే అవసరమైతే వాళ్ళకి కంటి అద్దాలు అవసరమైన వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారు. మోతిబిందు ఆపరేషన్లు అవసరమైతే మోతిబిందు ఆపరేషన్లు కూడా మా లైన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా చేస్తాం. వాళ్ళకి ఇలాంటి సేవా కార్యక్రమాలు గతంలో కూడా వీరు చేశారు. 2 సార్లు ఈ కంటి శిబిరాలు నిర్వహించాము. ఇది 3వసారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడము. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా మహోన్నతమైన కార్యక్రమం. ఈ విషయంలో లింగగౌడ్ వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.